కొండా రాఘవరెడ్డి వైఎస్ఆర్టీపీలో చివరిదాకా ఉన్నటువంటి నాయకుడు. ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడు. షర్మిల మీద చేసిన వ్యాఖ్యలు, దానికి షర్మిల కొండా రాఘవరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆయన తప్పులు చెప్తున్నారు, పిల్లల మీద ప్రమాణం చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దాని మీద తాజాగా స్పందించారు. వైఎస్ఆర్ను వ్యతిరేకించిన కాంగ్రెస్తో షర్మిల చేతులు కలపడం దుర్మార్గమని తెలంగాణకు చెందిన వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక నాయకులు ఒకరైన కొండా రాఘవరెడ్డి విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుష్ట చతుష్టయం పన్నాగంలో షర్మిల పావుగా మారిందన్నారు. షర్మిల పదవుల కోసం దుష్ట రాజకీయాలు చేసి చంద్రబాబుతో కలిసి వైఎస్ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి తేవడం సరికాదని ఎతో పలికారు. వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ భారతమ్మ కలిశారు. విజయమ్మ పాదయాత్ర చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చింది. విజయమ్మకు మోకాలు నొప్పులని వైఎస్ జగన్ భారీగా భారతమ్మ చేయాలని ప్రస్తావన వచ్చింది. కానీ కుటుంబం కోసం నేను పాదయాత్ర చేస్తానని షర్మిల ముందుకు వచ్చింది. అక్కడే షర్మిల మధ్యలో విషబీజాలు పడ్డాయి. దీనిపై కుటుంబం పార్టీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకముందే జైలు నుంచి బయటకు వస్తూనే తనకు తానుగానే పాదయాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె తీరులో మార్పు ప్రారంభమైందని విమర్శించారు. తన కుటుంబం చీలడానికి సీఎం వైఎస్ జగన్ కారణమని తల్లి విజయమ్మను సాక్ష్యంగా చెప్పిన షర్మిల ధైర్యం ఉంటే ఇదే విషయాన్ని వైఎస్ఆర్ సమాధి వద్ద చెప్పాలన్నారు. షర్మిల భర్త అనిల్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఓ పని కోసం సీఎం జగన్ దగ్గరకు వస్తే సహేతుకంగా లేకపోవడంతో ఆయన దాన్ని తిరస్కరించారన్నారు. మళ్ళీ కొన్ని రోజులకు విజయమ్మను తీసుకుని షర్మిల రాగా తాను చేయలేనని సీఎం జగన్ నిస్వార్థంగా చెప్పేశారన్నారు. అప్పటి నుంచి షర్మిల బ్లాక్మెయిల్ ప్రారంభించారని పేర్కొన్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల పేరుతో భూములు ఉన్నాయి. వాటిని అమ్మగా 100 కోట్లు వచ్చింది. వైఎస్ఆర్టీపీ కోసం దాన్ని ఖర్చు చేసి నష్టపోయారు. వీరితో పాటు తెలంగాణలో 400 మంది నాయకులు వాళ్ళ సొంత డబ్బు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఆ సమయంలో నరరూప రాక్షసుడు చంద్రబాబు తన యుక్తులు ప్రదర్శించారు. బ్రదర్ అనిల్ కుమార్ను వశపరుచుకుని పార్టీ పెట్టి నష్టపోయిన 100 కోట్లను నేను ఇస్తాను, సీఎం జగన్ బజార్కెచ్చండి అని చెప్పగా అదే డైరెక్షన్లో షర్మిల కాంగ్రెస్లో చేరిపోయారన్నారు. పేదల గురించి తపన పడే జగన్ లాంటి నాయకుడిని కాపాడుకోవాలని అవసరమైతే తాను ఏపీలో తిరిగి వాస్తవాలు ప్రజలకు వివరిస్తానన్నారు. కేసీఆర్పై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్టీపీ నాయకులతో కలిసి షర్మిల ఢిల్లీ వెళ్ళగా సీబీఐ అధికారులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారు. లాభం లేకపోవడంతో వేరే వ్యక్తుల ఫోన్ నుంచి వివేకానంద రెడ్డి కేసులో సాక్ష్యం చెప్తామని సీబీఐ అధికారులకు మెసేజ్ చేయించి అపాయింట్మెంట్ పొందారన్నారు. షర్మిలపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు.